పెడతారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి నేను ఒక్కటే మాట చెప్తా, మీరు వినాలి. ఒక ఊళ్ళో ఇద్దరు పాలెలకు పంచాయతీ పడుతుంది. ఏం చేస్తారు? వాదించడానికి ఆయన ఒక పంచును ఈయన ఒక పంచును పెట్టుకుంటారు. ఇలా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి పంచాయతీ పడ్డది. మరి తెలంగాణ ప్రజల తరఫున కొట్లాడే పంచి ఎవరు? నేనా? మొన్న పోయిన ఎలక్షన్ల మీద నన్ను కింద పడగొట్టి మళ్ళీ ఇప్పుడు నన్ను పంచిగమ్మంటారు. నేనేనా? బీఆర్ఎస్ ఏనా? కొట్లాడదామా? యుద్ధం చేద్దామా? గోదావరిని కాపాడుకుందామా? కృష్ణా కాపాడుకుందామా? మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ లాగా బ్రహ్మాండంగా రైతు బంధు తెచ్చుకుందామా? కంటి నిండా కరెంటు తెచ్చుకుందామా? ఇవి జరగాలంటే సుధీర్ కుమార్ గెలవాలి. మీరు నాకు ఇచ్చే బలంతోనే కదా నేను కొట్లాడేది, నాకు ఇచ్చే శక్తితోనే కదా. కాబట్టి మీ అందరు నేను ఒకటే కోరుతా ఉన్నా, ఇక్కడ ఒక మనిషికి టికెట్ ఇచ్చినాం, ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినాం. ఎందుకు మారిపోయింది ఆయన పార్టీ? ఎందుకోసం మారింది పార్టీ? నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, కడియం శ్రీహరి సరే నేను అనలేను, ఆ మాట నా నోట నేను అనలేను. కానీ ఆయన చేసిన మోసానికి శాశ్వతంగా ఆయన రాజకీయ జీవితం సమాధి చేసుకుంటే మనవి చేస్తాం. ఇంకొక 3 నెలల్లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇంకొక 3 నెలల్లో స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీకి బై ఎలక్షన్ రాక తప్పదు. మన రాజయ్య ఎమ్మెల్యే కాక కూడా తప్పదు. మీరు రాసి పెట్టండి. నేను చెప్తున్న జరగబోయే సత్యం. ఖచ్చితంగా 3 నెలల్లో బై ఎలక్షన్ రాక తప్ప స్టేషన్ గన్పూర్కు ఇదే రాజయ్య గారు ఎమ్మెల్యే కాక తప్పడది నేను మనవి చేస్తా ఉన్నా. ద్రోవులకు చెప్పే గుణపాఠం అదే. रियासत तेलंगाना के जितने हमारे मुसलमान बुजुर्ग है, मुसलमान भाई बहन है, आप तमाम लोगों को मैं सलाम करता हूं और आपसे अदबन गुजारिश करता हूं, प्लीज आपसे अदबन गुजारिश करता हूं कि आप बीआरएस के कायदे को वोट देके जिताइए. ये बात इसलिए मैं कहता हूं, मैं जिम्मेदारी से कहता हूं. मैं कह रहा हूं, जब तेलंगाना रियासत के लिए लड़ रहा था, जद्दोजहद कर रहा था, कई बार मैं वरंगल में आया, कई बार मेरा तकरीर हुआ, बड़े बड़े जलसा भी हुए. हमेशा मैं कहा हिंदुस्तान को एक सेक्युलर देश बन के रहना चाहिए. हिंदुस्तान सबका देश है, किसी एक का नहीं है. और उस दिन मैं कहा, लोग कितना भी धोखा कर रहे थे, उस समय के वजीर आला लोग हमारे तोड़ने का कोशिश कर रहे थे. मैंने कहा अल्लाह के घर में देर है लेकिन अंधेर नहीं है. और अल्लाह का करम हुआ, हमको तेलंगाना हासिल हुआ. और तेलंगाना हासिल होने के बाद 10 साल बीआरएस के हुकूमत में माइनॉरिटी डेवलपमेंट के लिए हम कितना काम किए आप लोग जानते हैं. रेजिडेंशियल स्कूल कितना